హలో అండి, వెల్కమ్ టు హన్వి వ్లాగ్స్. టుడేస్ రెసిపీ వచ్చేసి పెసరగారెలండి. అసలు నూనె పీల్చకుండా క్రిస్పీగా ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూడండి. చాలా బాగుంటాయండి. ఇవి చాలా హెల్దీ అండి. అప్పట్లో ఇవే ఎక్కువ చేసుకునే వాళ్ళు కదండి పెసరగారెలు. ఇవి చాలా బాగుంటాయి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మెత్తగా మంచిగా తినొచ్చండి. చాలా టేస్టీగా సింపుల్గా ఎలా చేయాలో ఈ వీడియో ఫుల్ వరకు చూసేయండి. దీనికోసమని ముందుగా ఇక్కడ పెసలు తీసుకున్నాండి. పెసరపప్పు కాదు, పెసలే తీసుకున్నాను. నేనైతే పెసలతోనే చేస్తున్నానండి. సో పెసలు తీసుకొని మనకి ఎన్నైతే పెసలు కావాలో అన్ని పెసలు తీసుకొని వాటిని 3 or 4 times వాష్ చేసుకొని ఒక 5 hours నానబెట్టుకోనండి. 5 hours నానితే సరిపోతుంది. పెసలు మంచిగా 5 hours నానిన తర్వాత వాటిని అయితే వాటర్ ఏమీ లేకుండా వడవేసుకోనండి. చిల్లులు గిన్నె తీసుకొని దాంట్లో వడవేసుకోండి. చూడండి పర్ఫెక్ట్గా నానుతాయండి. 5 hours నానితే సరిపోతుంది వీటికి. సో తర్వాత 5 hours తర్వాత వడకట్టుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకోండి. కొన్ని వేసుకుంటూ మంచిగా మిక్సీ పట్టుకోండి. మిక్సీ పట్టుకునేటప్పుడు దానిలోకి అల్లం పచ్చిమిర్చి వేసుకోనండి. కొంచెం అల్లం వేసుకోండి. అలానే 3 to 4 పచ్చిమిర్చి, అలానే కొంచెం జీలకర్ర అండ్ ఉప్పు వేసుకోండి. కల్లుప్పు వేసుకోనండి. ఇక్కడ ఉప్పు వేసుకొని మంచిగా వాటిని అయితే స్మూత్ పేస్ట్ లాగా పట్టుకోండి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ కన్సిస్టెన్సీ. వాటర్ ఏం పట్టమండి, కొంచెమే యాడ్ చేసుకోండి. జస్ట్ మెదగటానికి జస్ట్ లిటిల్ బిట్ వాటర్ యాడ్ చేసుకోండి. ఆల్రెడీ సరిపోతాయండి. 5 hours నానబెట్టాం కాబట్టి సరిపోతుంది. వాటర్ యాడ్ చేయకపోయినా కూడా మెత్తగా వస్తుంది మనకి. సో సెకండ్ టైం పట్టుకునేటప్పుడు కొంచెం పలుకులుగా పట్టుకోండి. చూడండి పెసలు తగులుతూ ఉంటే బాగుంటుంది మనకి. ఫస్ట్ టైంది మంచిగా స్మూత్గా పట్టుకోండి. సెకండ్ టైంది కొంచెం పలుకులుగా పట్టుకోండి. అలా ఉంటేనే మనకు తినేటప్పుడు ఆ పెసలు తగులుతుంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు అది పిండి మొత్తం పట్టుకున్న తర్వాత దాంట్లోకి కొంచెం కరివేపాకు వేసుకోండి. అలానే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి, బాగుంటుంది. అలానే ఇక్కడ 2 ఆనియన్ వేసుకోనండి. సన్నగా కట్ చేసి. ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే ఏంటంటే వడ తినేటప్పుడు చాలా బాగుంటుంది టేస్టీగా. సో ఆనియన్స్ అవి వేసుకొని మంచిగా ఉప్పు అది అడ్జస్ట్ చేసుకోండి. బాగా కలుపుకోండి కింద నుంచి పై వరకు. మంచిగా కలుపుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత నేను చూపిస్తున్నాను కదా అలా కవర్ తీసుకోండి. ఏ కవర్ అయినా సరే, కవర్ అయినా క్లాత్ అయినా, అలానే పాల ప్యాకెట్ ఉంటుంది కదా అదైనా అలా తీసుకొని కొంచెం తీసుకొని మధ్యలో హోల్ పెట్టుకొని వేసుకొని చూపిస్తున్నాను చూడండి నేను వీడియోలో. అలా వేసుకొని వాటర్ ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. సింపుల్గా ఏం అతుక్కోకుండా మంచిగా వస్తాయి ఇవి గారెలు. సో చూడండి నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా ఒక చిన్న మంచి కవర్ తీసుకొని దానికి వాటర్ ఏం అప్లై చేయాల్సిన అవసరం లేదు. అలా తీసేసుకుంటే వెంటనే వస్తాయండి ఇవి. మనం పట్టుకునే దాన్ని బట్టి ఉంటుంది, పిండి పట్టుకునే దాన్ని బట్టి. మరీ జావ అయితే రావండి. సో ఈ కన్సిస్టెన్సీయే బాగుంటుంది. మంచిగా అలా తీసుకొని వేసుకొని ఒకవైపు కాలిన తర్వాత ఇంకోవైపు కాలనివ్వండి. మరి ఎర్రగా కాలనివ్వకండి, కొంచెం మీడియంగానే తీసేయండి. ఆరిన తర్వాత కలర్ చేంజ్ అవుతాయండి. అంతే అండి. చాలా టేస్టీగా హెల్తీగా ఉండే గారెలు అయితే రెడీ అయిపోయాయి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చాయో నాకైతే కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇవైతే చాలా హెల్తీ అండి. డైరెక్ట్గా పెసలు ఇలా తినలేని వాళ్ళు ఇలా గారెలు చేసుకొని తినేయచ్చు.